హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది. దాంతోపాటుగా గ్రూప్ 2కు సంబంధించినటువంటి టాప్ 8 గ్రాండ్ టెస్ట్ జస్ట్ 29 రూపీస్కి అందిస్తున్నాం. ఇప్పటివరకు మనం 5 టెస్ట్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు 5th టెస్ట్ అనేది రన్నింగ్లో ఉంది. అంటే ఫస్ట్ 4 అనేటువంటి మనకు 4 పేపర్స్, మళ్ళీ సెకండ్ సెట్లో భాగంగా ఈరోజు ఫస్ట్ పేపర్ కూడా అప్లోడ్ చేసాం. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకుని వాటిని అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంచి ప్రశ్నలు అయితే దాంట్లో ఇవ్వడం జరిగింది. ఎకానమీ కూడా మీకు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇంకా పాలిటిక్స్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్, అండ్ ముఖ్యంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి టాప్ 300 బిట్స్ తోటి ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ గ్రూప్ 2 ఎగ్జామ్ దగ్గరలో ఉంది కనుక తీసుకొని జస్ట్ 29 రూపీస్కే ఉంది. తీసుకొని రాసేటువంటి ప్రయత్నం చేయండి. దానిలో మీకు విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కనుక మీకు రివిజన్ పర్పస్లో చాలా యూజ్ అవుతుంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. అక్కడ శాంపిల్ టెస్ట్లు అండ్ వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఇచ్చాం. చూసిన తర్వాత నచ్చితే వాటి కోర్సెస్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నేటి నుంచి వెబ్సైట్లో గ్రూప్ 2 హాల్ టికెట్లు అంటూ ఇక్కడ గ్రూప్ 2కు సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఈ నెల 15, 16 తేదీల్లో 1368 పరీక్షా కేంద్రాల్లో జరిగేటువంటి గ్రూప్ 2 పరీక్షల హాల్ టికెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ప్రకటించింది. ఆల్రెడీ ఒక వెబ్ నోట్ కూడా రిలీజ్ చేశారు. సో ఈ రోజు మనకు వీటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. నేను హాల్ టికెట్స్ రిలీజ్ కాగానే ఆ లింక్ను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. సో మీరు దాంట్లో జాయిన్ అయినట్లయితే అక్కడ నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని అయితే చూడవచ్చు. మనకు 15th and 16th గ్రూప్ 2కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. 15th మార్నింగ్ ఒకటి అండ్ ఆఫ్టర్నూన్ ఒకటి, అండ్ 16th మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్, టోటల్గా 4 పేపర్స్ సంబంధించి మనకు 15, 16 తేదీలో ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మీ రివిజన్స్ కూడా కంప్లీట్ అయ్యాయని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ టైంలో మీరు కరెంట్ అఫైర్ చూసేటువంటి ప్రయత్నం చేయండి. కొత్త సబ్జెక్టులు కావచ్చు అండ్ కొత్త టాపిక్స్ అయితే ఏం చూడకండి. జస్ట్ మీరు రివిజన్ చేసుకోండి అండ్ టైంకు తినండి, మంచిగా పడుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఎక్కువగా మీరు టెన్షన్ పడినట్లయితే మీరు ఇంతకుముందు చదివినటువంటి కంటెంట్ అంతా మర్చిపోయేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది కనుక కూల్గా చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మళ్ళీ విఆర్ఓ వ్యవస్థ అంటే ఇక్కడ చూడవచ్చు. పాత విఆర్ఓలు, విఆర్ఏల సర్దుబాటు, గ్రామ రెవెన్యూ అధికారులుగా పునరుద్ధరణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి అంటే ఇక్కడ చూడవచ్చు. చాలామంది ఈ విఆర్ఓకి సంబంధించినటువంటి డౌట్స్ అయితే అడుగుతున్నారు. కొత్త రిక్రూట్మెంట్ చేస్తారా లేదంటే పాత వాళ్ళని మళ్ళీ పునరుద్ధరిస్తారని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మనకు నిన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి దీనిపైన ఒక స్పష్టత ఇచ్చినట్లయితే కనపడుతుంది. సో పాత వారినే ఈ విఆర్ఓలుగా సర్దుబాటు చేయబోతున్నట్లు ఇక్కడ ప్రకటించారు. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ విఆర్ఓ వ్యవస్థను తీసుకొస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. గతంలో వివిధ శాఖల్లోకి సర్దుబాటు అయినటువంటి విఆర్ఓలు కావచ్చు, విఆర్ఏల్లో ఎంపిక చేసిన వారిని మళ్ళీ 10,954 రెవెన్యూ గ్రామాల్లో నియమిస్తామని చెప్పేసి ఇక్కడ తెలిపినట్టు చూడవచ్చు. దాంతోపాటు మరో 1000 మందిని ఈ సర్వే సెటిల్మెంట్ విభాగంలోకి తీసుకుంటామని తెలిపారు. సచివాలయంలో ఆదివారం జరిగినటువంటి మీడియాతో ఆయన మాట్లాడారు. నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతామని ప్రకటించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. అయితే ఇక్కడ వాళ్ళని సర్దుబాటు చేస్తే అక్కడ కూడా మనకు మళ్ళీ వేకెన్సీస్ అయితే వస్తాయి. మరి వాటిని ఎలా భర్తీ చేస్తారో చూడాలి. జాబ్ కేయాలని ద్వారా భర్తీ చేస్తారా లేకుంటే అంటే ఇప్పుడు వాళ్ళు దాదాపుగా గ్రూప్ 4 క్యాడర్లో వర్క్ చేస్తున్నట్టున్నారు. సో మళ్ళీ అక్కడ కూడా ఈ 10,000 జాబ్స్ అయితే వేకెంట్ అయితే ఏర్పడుతుంది. మరి వాటిని ఎట్లా ఫిల్ చేస్తారనేది చూడాలి. ఇక నెక్స్ట్ ఇదే అప్డేట్ మరొక న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. సంక్రాంతి లోపే విఆర్ఓ వ్యవస్థ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ధరణి స్థానంలో కొత్త యాప్, కొత్త చట్టం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టంకు ఆమోదం తెలపబోతున్నట్లు ఇక్కడ మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా ఇదే అప్డేట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు తెలంగాణ కల్చర్కి సంబంధించి ఒక మంచి ఆర్టికల్ అయితే వచ్చింది. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా రీజనింగ్కి సంబంధించి కూడా ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనకి ఈనాడులో ఇచ్చారు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈరోజు తక్కువ అప్డేట్స్ ఉన్నాయి, కాకపోతే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఈ కరెంట్ అఫైర్స్ మీకు రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్న వ్యక్తులు ఉంటారో వారికి చాలా యూజ్ అవుతుంది. సో కంపల్సరీ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. కరెంట్ అఫైర్స్ ఎప్పుడు కానీ 1 year వరకు అడుగుతున్నాడు కనుక ఇప్పుడు మనకు నెక్స్ట్ 1 yearలో రాబోయేటువంటి ఏ నోటిఫికేషన్స్కైనా కూడా కరెంట్ అఫైర్స్ ఇప్పటి నుంచి మీకు ఇంపార్టెంట్గానే ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే చపాటా మిర్చికి ఏప్రిల్లో భౌగోళిక గుర్తింపు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకమైనటువంటి చపాటా టమాటా మిర్చికి
వచ్చే ఏప్రిల్లో భౌగోళిక గుర్తింపు జియోగ్రాఫికల్ ఇండికేషన్ లభించినట్టు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ టమాటా అంటే మీన్స్ అది టమాటాల షేప్లో మనకు మిర్చే కానీ షేప్ అలా ఉంటుందన్నమాట. సో ఈ గుర్తింపు కోసం 2 ఏళ్ల క్రితం చెన్నైలో ఉన్నటువంటి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేయగా తాజాగా భారతీయ పేటెంట్ కార్యాలయం ఆమోదం తెలిపినట్లు దానికి సంబంధించినటువంటి వ్యక్తి మనకిక్కడ ఎవరు కె భాస్కర్ తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. గుర్తుంచుకోండి, అంటే మనకి ఈ ఏదైతే ఈ భౌగోళిక గుర్తింపుకు సంబంధించినటువంటి కార్యాలయం ఎక్కడ ఉందని చెప్పేసి ప్రీవియస్ బిట్ అడిగిండు. సో చెన్నై అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది మనకు జీకే ఓరియంటేషన్ అడగవచ్చు. ఓకేనా. సో మన భారతదేశంలో ఈ ఏదైతే మనకు ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్కి సంబంధించిన చట్టం ఎప్పుడు వచ్చింది, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందని కింద కామెంట్ చేయండి. మొట్టమొదటి జిఐ ట్యాగ్ పొందినటువంటి ప్రోడక్ట్ ఏంటనేది కూడా కామెంట్ చేసేటట్టు ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే 4 సంస్థలు రూపాయలు 7,592 కోట్ల అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. 5,200 మందికి ఉపాధి కల్పించేలా పెట్టుబడుల ఒప్పందాలు అంటే ఇక్కడ జరగవచ్చు. తొలి విడతగా 12 ఎంఎస్ఎంఈ పార్కులు. సో పారిశ్రామికీకరణతో యువతకు ఉపాధి, అనుమతులు వచ్చిన వెంటనే పల్లెల్లో ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు, ప్రజాపాలన విజయోత్సవాల్లో మంత్రి శ్రీధర్ బాబు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఈ 12 ఎంఎస్ఎంఈ పార్కులు అనేది గుర్తుంచుకోండి. ఇది మనకి ఎంఎస్ఎంఈ పాలసీలో దీని గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ఎవరైతే ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ రాయబోతున్న అభ్యర్థులు ఒకసారి మీరు ఎంఎస్ఎంఈ పాలసీని చూడండి. మినిమం 1 or 2 బిట్స్ అక్కడి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దానిలో ఇది చాలా ఇంపార్టెంట్. వీటిని ఎట్లా ఏర్పాటు చేయబోతున్నారు, హైదరాబాద్లో ఏర్పాటు చేయబోయేటువంటి దానిలో కొన్ని మహిళలకు కూడా కేటాయించారనమాట. అంటే మనకేది హైదరాబాద్ చుట్టుపక్కల ఎంఎస్ఎంఈ పార్కులు అనేది తీసుకురాబోతున్నారు. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంతోపాటు మనకు టీ ఐడియా, టీ ప్రైడ్లో కూడా కొన్ని చేంజెస్ చేశారు ఎంఎస్ఎంఈలో. చాలా చాలా ఇంపార్టెంట్ అంశం అది. మీకు ఇంకా టైం ఉంది. ఇప్పుడు మనకు 4-5 days టైం ఉంది గ్రూప్ 2కు ఎవరైతే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో. ఒకసారి మీరు ఎంఎస్ఎంఈ పాలసీని ఓపెన్ చేసి ముఖ్యంగా టీ ఐడియా, టీ ప్రైడ్ ఈ వీటికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ చూడండి. మేబీ అక్కడి నుంచి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు. అయితే రీసెంట్గా వచ్చినటువంటి పెట్టుబడులకు సంబంధించి ఇక్కడ అయితే ఇచ్చారు. ఇక్కడ దానికి సంబంధించినట్టు ఒక ఇమేజ్ చూడవచ్చు. ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్కులు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అనేది కూడా ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. ఇక్కడ చూడవచ్చు టోటల్గా 12 ఎంఎస్ఎంఈ పార్కులు. అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల కూడా కొన్ని ఎంఎస్ఎంఈ పార్కులు వచ్చినాయి అనమాట. వీటిని మీరు ఎగ్జామ్ పర్పస్లో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు గ్రూప్ 2 వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ అది. అంటే ఇక్కడ చూసినట్టయితే ప్రపంచ సంపన్న బిచ్చగాడు మనోడే అంటే ఇక్కడ చూడవచ్చు. రూపాయలు 7.5 కోట్లకు అధిపతి భారత్ జైన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడిగా భారత్ జైన్ వార్తల్లో నిలిచినట్టు ఇక్కడ చూడవచ్చు. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువును అర్ధాంతరంగా ఆపేసినటువంటి ఈ భారత్ బిచ్చమెత్తుకోవడం ప్రారంభించినట్టు కుదరవచ్చు. మనకు ఈ ఎకనామిక్ టైమ్స్ ఇచ్చేటువంటి నివేదికలు ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పర్పస్లో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో తన పిల్లలు తన మాదిరిగా కష్టాలు పడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. సో ఇప్పుడు ఆయన నెలకు సంపాదన రూపాయలు 60,000 నుంచి 75,000 వరకు ఉంటుందంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఓవరాల్గా అయితే యొక్క ఆస్తులు కూడా ఇక్కడ చూసినట్లయితే 7.5 కోట్లకు అధిపతి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నట్టు ఇక్కడ ఇప్పటికి కూడా అతను భిక్షాటన మానలేదని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే నాటో నుంచి వైదొలుగుతాం అంటే ఇక్కడ చూడవచ్చు. అమెరికాకు కాబోయేటువంటి అధ్యక్షుడు ట్రంప్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రష్యా ఉక్రెయిన్ తక్షణ కాల్పుల విరమణ ప్రకటించాలని అమెరికా తదుపరి అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. సో నాటో నుంచి అమెరికా బయటకు రావడానికి తాను సిద్ధమేనని చెప్పేసి ఇక్కడ హెచ్చరించినట్టు చూడవచ్చు. సో ట్రంప్ శనివారం ప్యారిస్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మైక్రాన్ కావచ్చు, అదేవిధంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమైనట్టు ఇక్కడ చూడవచ్చు. అనంతరం ఆదివారం ఆయన సోషల్ మీడియాలో సో ఇటువంటి ఒక పోస్ట్ పెట్టినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ నాటోకి సంబంధించినటువంటి స్టాటిక్ అంశాలు చూడండి. నాటో ఎప్పుడు ఏర్పడింది, ప్రజెంట్ నాటో యొక్క స్టేటస్ ఏంటిది, అండ్ రీసెంట్గా నాటో యొక్క 75వ ఉత్సవాలు జరిగినాయి, 70 సంవత్సరాల ఉత్సవాలు అనేది జరిగినాయి, అవి ఎక్కడ జరిగినాయి, ఇవన్నీ మనకు ఇప్పుడు రాబోయేటువంటి గ్రూప్ 2లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ ఇక్కడ చూద్దాం. చిలీ మాజీ అధ్యక్షురాలు, మానవ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి ప్రముఖ మిచెల్ బచులెట్ అనేటువంటి పర్సన్ 2024కు సంబంధించినటువంటి ఇందిరాగాంధీ శాంతి బహుమతికి ఆ పురస్కారానికి సంబంధించి ఎంపిక కావడం జరిగింది. ఈ మేరకు జాతీయ భద్రతా మాజీ సలహాదారు శివశంకర్ మీనన్ అంటే అతని అధ్యక్షతన ఏర్పడినటువంటి ఒక అంతర్జాతీయ జ్యూరీ దీన్ని ఎంపిక చేసినట్లయితే ప్రకటించింది. గుర్తుంచుకోండి, ఓవరాల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఇటీవల ఎవరు ఎంపికయ్యారు, ఆమె ఏ దేశానికి మాజీ అధ్యక్షులుగా చేశారు, చిలీ అని చెప్పేసి గుర్తుంచుకోండి, పేరు గుర్తుంచుకోండి. ఇట్లా మన క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టినటువంటి పిఎస్ఎల్వి C-59 ప్రయోగం విజయవంతమైంది. 2024 డిసెంబర్ 5న తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి మనకు దీన్ని ప్రయోగించారు. ఆల్రెడీ మనం చూసాం ప్రోబా 3 అనేటువంటి మనకు ఏది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఉపగ్రహాన్ని ఈ పిఎస్ఎల్వి C-59 ఇంగ్లోకి తీసుకెళ్ళింది. మీరు పిఎస్ఎల్వి
58, 57, 56 నుంచి చూసుకోండి. ఇప్పుడు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 58 జరిగింది, దానికంటే ముందు 57 జరిగింది. ఇవి మనకు రీసెంట్లో ఉన్నట్టు ఇంకా SSLV కావచ్చు, ఇంకా దాంతోపాటు ఇంకొన్ని ఇంపార్టెంట్ ప్రయోగాలు చేసింది లాస్ట్ 1 ఇయర్లో. వాటి మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకు. మనకు మొన్న గ్రూప్ 3లో పెద్దగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవ్వలేదు, కానీ గ్రూప్ 2లో ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఈ ఉన్న 4-5 డేస్ను వాటిని రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మనం ఆల్రెడీ ఆ వీడియో చేసాం. నేను సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి 3 వీడియోస్ చేశాను. ఇది అప్ టు జూన్ వరకు. కంపల్సరీ అవి చూడండి. మనకి జనవరి నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలు అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. ఒకసారి వాటిని చూసే ప్రయత్నం చేయండి. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఏదైతే నాసా ఉంది కదా, దానికి తదుపరి అధిపతిగా మనకు ఇక్కడ ప్రైవేట్ వ్యోమగామి అయినటువంటి పైలట్ అయినటువంటి ఈ జెర్డ్ ఐజక్ మెన్ అనేటువంటి వ్యక్తిని నామినేట్ చేసినట్టు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి జాతీయ పంచాయతీ అవార్డులు 2024లో మహిళా మిత్ర పంచాయతీ విభాగంలో తెలంగాణకు 2వ ర్యాంకు దక్కింది. సో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ 9 అంశాలను పరిగణలోకి తీసుకొని దేశవ్యాప్తంగా 27 గ్రామ పంచాయతీలకు ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలను ప్రకటించడం గుర్తుంచుకోవాలి. సో అందులో భాగంగా మనకు ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో పెద్దపల్లి జిల్లా మంతిని మండలం ఏదైతే చిల్లపల్లి గ్రామ పంచాయతీకి 2వ ర్యాంక్ వచ్చిందట. చాలా ఇంపార్టెంట్. ఇది జిల్లా పేరు గుర్తుంచుకోవాలి. డైరెక్ట్గా అడుగుతాడు పెద్దపల్లి డిస్టిక్ అని చెప్పేసి. సో ఇట్లా మనకి ఏ డిస్టిక్ అని చెప్తే మన డిస్టిక్ పేరు గుర్తుంచుకోవాలి అండ్ విలేజ్ పేరు కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని ముఖ్యంగా ఈ ఉన్నటువంటి ఏదైతే 4-5 డేస్లో మీరు ఒకవేళ గ్రాండ్ టెస్ట్లు రాయాలనుకున్నా, కరెంట్ అఫైర్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటే మన దానిలో జస్ట్ 29 రూపీస్కి అందిస్తున్నాం. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీరు అటెంప్ట్ చేయండి, అక్కడ ఫ్రీ టెస్ట్ ఉంటుంది. మీకు నచ్చినట్లయితే దానికి సంబంధించిన కోర్స్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.